మొన్న రీసెంట్ గా బాండీ బీచ్ ఆస్ట్రేలియాలో హనూకా ఫస్ట్ డే జూయిస్ పండగ రోజు తండ్రి కొడుకులు ఇద్దరు 50 ఏళ్ళు 24 ఇయర్స్ తండ్రి కొడుకులు ఇద్దరు పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు ఫైరింగ్ ఓపెన్ చేశారు. జూయిష్ పీపుల్ మీద 15 మందిని చంపేశారు. సిగ్గుందారా మీకు అసలు? ఎందుకురా ఇది చేస్తున్నారు? ఎందుకురా బతకనీరు? ఈ ఫైరింగ్ అనేది ఎప్పుడు మన మీద బాంబేలో, తర్వాత ఇజ్రాయెల్లో, తర్వాత పహల్గామ్ లో, ఇప్పుడు ఇక్కడ ఎందుకురా జనాల మీద పడిచేస్తారు? మీరు సావచ్చు కదరా సూసైడ్ చేసుకొని. ఈ జిహాద్ అని చెప్పి, పాలస్తీన్ సపోర్ట్ అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు రీసెంట్ గా వాళ్ళు 2024 ఆగస్ట్ అక్టోబర్ లో రీసెంట్ గా వాళ్ళు పాకిస్తాన్ కూడా వెళ్లి వచ్చినట్టు రికార్డ్స్ ఉన్నాయి. తండ్రి కొడుకు ఇద్దరు, తండ్రి చచ్చాడు, కొడుకు కూడా కష్టమైన పరిస్థితిలో క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. టెర్రరిస్టులు వీళ్ళు ఐడియల్లీ. తండ్రికి లైసెన్స్ గన్ను కూడా ఉందంట, వాళ్ళ వెహికల్ లో ఇంకా మెటీరియల్ కూడా దొరికిందంట, విచ్ ఈస్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్. ఎందుకురా ఈ జిహాద్ అనే పేరుతో ప్రపంచానికి పట్టిన కీడలా తయారవుతున్నారు ప్రజలు? భారతదేశంలో కూడా చాలా అలర్ట్ గా ఉండండి. ఆస్ట్రేలియాలో 1996 లో ఇలాంటి ఒక మెసాకర్ జరిగింది. దాని తర్వాత అంత ఘోరమైన పరిస్థితి ఇదే. ప్రతి దేశము స్ట్రాంగ్ గా ఉండాలి అగైన్స్ట్ దిస్ టెర్రరిజం. ఆబ్వియస్లీ అందరూ అలర్ట్ అవుతున్నారు. ప్రతి దేశంలో కూడా ఇదే బాధ. వెళ్ళి ఆ కంట్రీకి వలసగా వెళ్ళి, శరణార్థులుగా వెళ్ళి, లేదా సెటిల్ అయ్యి డబ్బులు సంపాదించుకుంటామని వెళ్ళి అక్కడ లోకల్ గవర్నమెంట్స్ ని మార్చాలి అని చెప్పి కూడా గోల చేస్తా ఉన్నారు. ఇది ఎలా కుదిరిద్ది? కుదరనే కుదరదు. ప్రతి దేశము స్ట్రాంగ్ గా ఉండి అసలు కుదిరితే ఏ కంట్రీకి సంబంధించిన ముస్లిమ్స్ ని, ఏ కంట్రీకి సంబంధించిన ఈ టెర్రరిస్ట్ ని ఆ కంట్రీకి డిపోర్ట్ చేసేసేయాలి. అప్పుడు కానీ చక్కబడాలి అసలు.